చూసారా? సాధన అంటే అన్నీ నావే అనుకుని నెత్తి మీద వేసుకుని మొత్తం పూసుకుంటాము కాదు. సాధన అంటే తప్పించుకుంటాం కూడా కాదు. సాధన అంటే దానిలోనే ఉండాలి, దానిలోనే పెరగాలి, దానిలోనే జీవించాలి. కానీ ఆ సంసారం మనకు అంటకూడదు. ఇది ఇంత గొప్ప విద్య ఇది. దీన్ని ఆత్మవిద్య అంటారు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏది చేసినా కూడా తప్పే అవ్వదు. చూసారా? కర్మబంధం నిన్ను ఏడిపించవు. వాలంటీర్గా ఒక వ్యక్తి కావాలని కాన్స్పిరసీ కుట్రతో ఒక వ్యక్తిని మర్డర్ చేశాడు అనుకుందాం. కావాలని చేశాడు, పోలీసులకు పట్టుబడిపోయాడు. చూసారా? అతను మరి మర్డర్ చేసినందుకు ఇటువంటి ఎన్నో చేశాడు కాబట్టి బయటపడి ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేసింది జడ్జి గారు, శిక్షను అమలుపరిచింది తలారి. ఆ ఉరి తీసేవాడిని తలారి అంటారు కదా, తలారి. చేసినటువంటి కర్మ చెడ్డ కర్మ, మర్డర్ చేశాడు. శిక్ష అనుభవించవలసింది ముద్దాయి. ఎందుకు? ఒక వ్యక్తిని చంపాడు కాబట్టి. ఇప్పుడు అదే ముద్దాయిని ఇంకో వ్యక్తి చంపుతున్నాడు. ఎవరు? తలారి. మరి తలారిని ఎవరు చంపాలి? తలారికి కూడా మరి శిక్ష అనుభవించాలంటే చంపాలా? అంటే మరి తలారిని చంపమని చెప్పింది ఎవరు? జడ్జి గారు. అంటే జడ్జి గారికి కూడా శిక్ష పడాలా? పడదు. ఎందుకు అంటే ఇతను మర్డర్ నేను చెయ్యాలి అని చేశాడు, కర్తృత్వ భావంతో చేశాడు. ఇతను తలారి తన ధర్మాన్ని తను చేశాడు. అది తన ధర్మం, అది రాజాజ్ఞని పాటించాడు. రాజు అంటే జడ్జి ఈ చట్టాలకు అనుగుణంగా తీర్పు చెప్పాడు. చూసారా? అందుకని పాపం ఆయనకి అంటదు, తలారికి అంటదు. ఇతనికి మాత్రం మరణం సంభవిస్తుంది. అట్లాగే మనం చేస్తున్నటువంటి పని కర్తృత్వ భావంతో చేస్తే మంచైనా చెడైనా రెండు మనకే తగులుతాయి. చూసారా? నేను చేస్తున్నాను అనే భావం లేకుండా భగవంతుడు నన్ను ఇందుకు నిర్దేశించాడు. చూసారా? అందుకని నా వంతుగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అని ఓ దండం పెట్టుకుని తలారి ఎట్ట ఊరేసాడో అట్లాగే ఆపరేషన్ చేసే ముందు కత్తితో కొయ్యటం, కత్తితో పొడవటం తప్పన్న డాక్టర్ గారు కోస్తే అది ధర్మం, మనం పొడిస్తే అది నేరం. చూసావా? ధర్మాన్ని బ్రతికించడం కోసం చేసేటటువంటి ఏ పనైనా కూడా అది భగవంతుడు మెచ్చుతాడు. అదే ధర్మాన్ని పాటించమంటున్నాడు అర్జునుడితో. నువ్వు చంపుతున్నావు అని అనుకుంటున్నావు కదా, నీ బాణం వల్ల తగిలి చచ్చిపోతున్నాడు. అది నీ ధర్మం, కర్తృత్వం. రాజువు కదా, శత్రువుల మీద పోరాడాల్సిన శక్తి ఉంది. ప్రజలను రక్షించాలి, ధర్మాన్ని కాపాడాలి. నువ్వే పారిస్తే ఆ సందర్భంలో చెప్తున్నాడు. ఈ రకమైనటువంటి భావంతో గనక చేస్తే నీకు పాపము అంటదు, పుణ్యము అంటదు. ఈ రెండిట్లో ఏది అంటినా కూడా నువ్వు మళ్ళీ అనుభవించడానికి రావాల్సిందే. రెండు అంటించుకున్నా కూడా సగభాగం కొంతకాలం దుఃఖాలు, కొంతకాలం సుఖాలు అనుభవించి మళ్ళీ జన్మ తీసుకుంటాం. అటువంటి జన్మ లేనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే ఐఎమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అనేటటువంటి భావంతో పనులు చేయండి అనేటటువంటి విషయాన్ని మోక్షం. అట్లా స్వకీయ కర్మచే భగవానుని ఆరాధించినచో, స్వకీయ కర్మ అంటే ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. నా స్వధర్మం ఏంటనంటే నాలో ఉన్నటువంటి ఆత్మని సందర్శించడమే, సాక్షాత్కరించడమే, నాలో ఉన్నటువంటి ఆత్మానుభూతిని నేను పొందటమే. నేను శరీరం కాదు, నేను అనేది నా ఆత్మే. చొక్కా నాదే కానీ నేను చొక్కా కాదు. సరే, ఆ భావంతో ఉండాలి అనేటటువంటిది. అట్లా ఉంటూ భగవంతుడిని ఆరాధించు అనగా ఈశ్వరార్పణ బుద్ధితో, అంటే నిష్కామ కర్మ, నిష్కామంగా కర్మ చేస్తూ ఉంటే చిత్తశుద్ధి ద్వారా జ్ఞానమును, ఆ జ్ఞానముచే మోక్షమును పడేయవచ్చును. ఇది స్టెప్స్. ఓవర్ నైట్ మోక్షం రాదు. ఓవర్ నైట్ మోక్షం రావడానికి ఆస్కారం లేదు. చూసారా?
పని చేయాలి, కర్తృత్వ భావం లేకుండా చేయాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, నిష్కామంగా చేయాలి. పని చేయకుండా ఉండటం వలన కూడా నీకేం మోక్షం రాకుండా, ఏ పని చేయకుండా కూర్చుని నువ్వు మోక్షం ఆశించినా కూడా నీకు రాదు. చేయవలసింది ఇదే భగవాన్ సత్యసాయిబాబా బోధించేది. అందుకని సేవాభావాన్ని అలవర్చుకోవాలి. చూసారా, అట్లాగా వెళ్తేనే దాన్ని మోక్షం పొందవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు స్వధర్మాచరణం చాలా ఉత్తమమైనది అనేటటువంటి విషయాన్ని చెప్తూ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనయితం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. తన యొక్క ధర్మమును గుణము లేనిదిగా కనపడినను చక్కగా అనుష్ఠింపబడినటువంటి ఇతర ధర్మం కంటే శ్రేష్టమైనదే అగును. స్వభావమితే ఏర్పడినటువంటి కర్మను చేయుచున్న ఎడల మనుజుడు పాపమును పొందనేరడు. చూసారా, ఈ స్వధర్మాన్ని పాటించేటప్పుడు అంటే నేను ఆత్మ అనేటటువంటి భావనతో, సమత్వ బుద్ధితో, నీకు నాకు శరీరంలోనే కానీ డిఫరెన్సు, జెండర్లోనే కానీ డిఫరెన్సు, నీలో ఉన్నటువంటి కరెంటు నాలో ఉన్నటువంటి కరెంటు ఒకటే అనేటటువంటి భావనతో మన స్వధర్మాన్ని చేస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు అదేం ధర్మం అయ్యా, ఇంతకంటే గొప్ప ఆర్భాటంతో కూడినటువంటి ధర్మాలు చాలా ఉన్నాయి, చాలా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, చాలా ఆధ్యాత్మిక ప్రక్రియలు ఉన్నాయి అని ఎంతోమంది ఎన్నో రకాలుగా నిన్ను అట్రాక్ట్ చేసినా నీ స్వధర్మాన్ని మర్చిపోకుండా, చూసారా, నీ ఆత్మని నువ్వు సాక్షాత్కరింపజేసుకునేటటువంటి మార్గంలో నువ్వు ధర్మ మార్గంలో ప్రయత్నిస్తూ ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు నిన్ను ఇతరమైనటువంటి ఆకర్షణలకు లోను చేసి ఆ ధర్మాల్లోకి వెళ్ళినా అది అంత శ్రేయస్కరం కాదు. దీన్ని బట్టి ఏంటంటే పిచ్చి పిచ్చిగా మతాలు మార్చుకోవద్దు, దేవుళ్ళు మార్చేయవద్దు. నువ్వు నమ్మినటువంటి నీ ధర్మం ఏదో నీకుంది. నీ తాత ముత్తాతలందరూ కూడా ఇదే ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు. ఇప్పుడు నువ్వు కొత్తగా కనుక్కోవాల్సిందేమీ లేదు, కొత్తగా నువ్వు కనుక్కునేది కూడా ఏం లేదు. ఎవరో కొత్తగా కనుక్కున్న దానిలోకి నువ్వు పోవడానికి ప్రయత్నం చేస్తావు. కొన్ని నువ్వేమన్నా నీ అనుభవపూర్వకంగా ఈ ధర్మం ఇది కరెక్ట్ కాదు, ఇది ధర్మం అని చెప్పి నువ్వేమైనా ప్రయోగశాలలాగా ప్రయోగం చేసి వెళ్ళావా అంటే ఓకే, నీ వెనకాల మేము కూడా వస్తాం. మనం అందరం కాపీ కొడుతున్నాం. చూసారా, కాపీని పనికిరాదు. చూసారా, ఎవరికి వాళ్ళే ఇంతకంటే ఇంకేమైనా స్పిరిచువల్ ప్రాక్టీస్లో దగ్గర మార్గం ఏమైనా ఉందా ఆత్మసాక్షాత్కారం పొందటానికి అని ఎవడైనా ప్రయోగం చేసి తనంతటకు తాను ఒక దగ్గర మార్గాన్ని కనిపెట్టి దాన్ని ప్రూవ్ చేయగలిగితే మనం వెళ్తాం. మనం అంతా అట్లా చేస్తున్నామా? నాకేదో బాధ వచ్చింది, ఆయన వచ్చి ప్రార్థన చేశాడు అంటే నువ్వు అటు వెళ్ళిపోతున్నావు. నాకేదో బాధ వచ్చింది, ఆయన ఏదో వచ్చి దూపం వేసి తాయిత్తు కట్టాడంటే వెళ్ళిపోతున్నావు. అంత గుడ్డిగా వెళ్ళాల్సింది కాదు అంటున్నాడు. ఎన్నో తరతరాల నుంచి నీ స్వధర్మం నీకుంది, నీ తాత ముత్తాత నేర్పారు కదా, సరే అది మంచిది కాదంటున్నాడు. వాళ్ళు ఆ ధర్మంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అక్కడే ఉండమంటున్నాడు, వీళ్ళు ఈ ధర్మంలో ఉన్నవాళ్ళు ఇక్కడే ఉండండి. అంతేగాని ఇటు అటు మారాల్సినటువంటి అవసరం లేదు. మారి కొత్తగా సాధించేది ఎందుకు? సత్యం ఒకటే, ఉన్నది ఒకటే. వాడు ఆ కొండ ఎక్కడానికి ఆ దరి నుంచి మొదలుపెట్టాడు నడక, నువ్వు ఈ దరిని ఉన్నావు. నువ్వు ఇటు నుంచి మొదలు పెట్టడం సులభమా? లేకపోతే వాడెవడో అటు నుంచి నడుస్తున్నాడని చెప్పి ఈ చుట్టూ అలా వెళ్ళి అక్కడ దగ్గరికి చేరుకుని అటు నుంచి వస్తావా? అంతే కదా. అది ఉన్నది ఒకటే కొండ, ఒకటే దేవుడు. వాళ్ళు ఆ సైడ్ నుంచి ఎక్కుతున్నారు, నువ్వు ఈ సైడ్ నుంచి ఉన్నావు. నువ్వు ఈ సైడ్ నుంచి ఎక్కువ, కొత్తగా మళ్ళీ అవతలకు పోయి ఆడితో కలిసి జాయిన్ అయ్యి ఎక్కాలనే ఏంటి? అది చెప్పేది మామూలు పరిభాషలో మాట్లాడుకోవాలంటే. అది తెలియక ఎవరికి వాళ్ళే దీన్ని వదిలించుకుంటే పడద్ది. ఈ జర్నీ అంతా వదిలించుకుంటే ఇప్పుడు, ఎందుకంటే మనలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ డిఎన్ఏ ఆ రకరకాల పూర్వీకుల దగ్గర నుంచి మనలో పేరుకుపోయి ఉంటాయి భావాలన్నీ. చూసారా, అందుకని సింపుల్గా చిన్న మాట అంటే ఆ రాముడు అనగా రామాయణం అంతా టూకీగా చెప్పగలం. సీత అంటే టూకీగా మొత్తం రామాయణంలో ఆవిడ పాత్ర ఏంటో టూకీగా మొత్తం చెప్పగలుగుతున్నాం. హనుమంతుడు అంటే మొత్తం దాదాపుగా ఆయన ఏమేమి చేశాడో ఆయన్ని చెప్పగలుగుతున్నాం. అక్కడికి పోయి లాజర్ అంటే ఏం చెప్పలేము, గాబ్రియల్ అంటే అసలు చెప్పలేము.
ఇది వదిలించుకుని అది పట్టించుకునేటప్పుడు నీ జీవితం అయిపోతుంది. ఎందుకు అలాంటప్పుడు అంత ప్రయాసం ఏంది? అందరూ కలిసి వెళ్ళేది ఆ కొండ మీదకి, ఆ పైవాడికి దగ్గరికి కదా. అది శ్రీకృష్ణుడి యొక్క భావన, చూసారా? అందుకని ఇందులో ఈ ధర్మం గొప్ప, ఈ ధర్మం తక్కువ అని ఆయన అంటలా. ఎవరికి తెలిసిన దారిలో వాళ్ళు వెళ్ళటం మంచిది. నలుగున్న దారిలో నడిస్తే ముళ్ళు గుచ్చుకోవు, కొత్త దారి వేయాలంటే మోళ్ళు గుచ్చుకుంటాయి. అది ఆయన చెప్పాడు. అది ఆ రకమైనటువంటి శ్రేష్టత ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వధర్మం అనగా ఆత్మకు సంబంధించిన ధర్మం అని మాత్రమే చెప్పబడింది. స్వధర్మము అంటే నా ఇష్టం అండి, మా ఇంట్లో ఇట్లా చేస్తారండి, అట్లా చేస్తారండి, మా పద్ధతి ఇదండి, అవన్నీ భౌతికమైనటువంటి పద్ధతి. పూజా ప్రక్రియలు అనేవి, ట్రెడిషన్స్ అనేయండి, సంస్కృతి అనేది అవన్నీ వ్యక్తులు, సమూహము, కుటుంబాల యొక్క అలవాట్లు కింద వస్తాయి. స్వధర్మం అంటే ఆత్మధర్మమే. నాలో ఉన్నటువంటి ఆ దేవుడు ఎవడు, ఆ కరెంట్ ఎవరు, ఆ శక్తి ఎవరు అనేది కనుక్కుంటమే స్వధర్మం. ఎందుకు పుట్టావురా అంటే అది కనుక్కోవడానికి పుట్టాము, చూసారా? అది కనుక్కునే క్రమంలో శరీరాన్ని పోషించుకోవాలి కాబట్టి కొన్ని వృత్తులు ఏర్పరచుకున్నాం, కొన్ని పనులు ఏర్పరచుకున్నాం. అది కనుక్కునే లోపల శరీరాన్ని బ్రతికించుకోవాలి కాబట్టి ఆదాయ మార్గాల కోసం వృత్తి వ్యాపారాదులు నిర్ణయించుకున్నాం. కానీ అల్టిమేట్ గోల్ అదే. అది స్వధర్మం అంటే. అల్టిమేట్ గోల్ వదిలేసి నేను ఉద్యోగస్తుని కాబట్టి నేను ఉద్యోగస్తుడిగానే ఉంటాను, వ్యాపారస్తుని కాబట్టి వ్యాపారస్తుడిగానే ఉంటాను, గృహిణి కాబట్టి గృహిణినే ఉంటానని ఉండటానికి ఉండు శారీరకంగా. కానీ నీ మనోభావాలన్నీ కూడా ఆత్మవైపు ప్రయాణించాలి. ఇది స్వధర్మము. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు స్వధర్మాలను వదిలేసామా, పట్టుకున్నామా? అసలు ధర్మం లేదు కదా. మన స్వధర్మాన్ని ఎవరు కూడా మనం పాటించట్లా. మన స్వధర్మం ఏంట్రా అంటే మనలో ఉన్నటువంటి ఆ వెలుగుని, ఆ ఆత్మని మనం పట్టుకోవాలి. అది ఎలా పట్టుకోవాలి ఏంటి, అసలు పట్టుకోవాలన్న జ్ఞానం, ఆలోచన రాగానే ఎలా పట్టుకోవాలి అనే వేస్ మనకి గురువు ద్వారా పట్టుకోవాలా, శాస్త్రం ద్వారా పట్టుకోవాలా, సత్సంగాల ద్వారా కొంత నేర్చుకోవాలా, బై ప్రాక్టీస్ ధ్యానం ద్వారా లోనికి వెళ్ళాలా. ఇక డిఫరెంట్ వేస్ ఉన్నాయి దీనిలోనే. అసలు ముందు ఆలోచన రావాలిగా. స్వధర్మం అంటే ఏంటి అర్థం కావాలిగా. స్వధర్మం అని అంటే నీకు సంబంధించినటువంటి నువ్వు కుంకాలు పూలతో ఫోటోలు పెట్టుకుని చేసేటటువంటి పూజని నీ స్వధర్మం అనుకుంటున్నాం. కానీ ఆత్మధర్మం ఇక్కడ స్వధర్మము అంటే వాడు ఆత్మధర్మమే, కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ ధర్మాలు, వాళ్ళ వ్యవహారాలని. చూసారా? ఎవరు పట్టుకున్నా ఆ ఆత్మను పట్టుకోవాల్సిందే. రండి, ఆ రకంగా ఇక్కడ ఉన్నది చూడండి, లేదా ఆటలో. కాబట్టి ఈ స్వధర్మం అనేటటువంటి వర్డ్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. స్వధర్మం అంటే నాకు సంబంధించి, నా కుటుంబానికి సంబంధించినటువంటి, నేను మొట్టమొదటి నుంచి పొగాకు వ్యాపారం చేస్తానండి, మా తాత ముత్తాతలు, మా ధర్మం, మా స్వధర్మం అంటే అది కాదు. అది భౌతికమైనటువంటి విద్యలు. అవన్నీ బ్రతుకు తీరు కోసం, ఖానాపీనా కోసం ఎన్నైనా చేస్తాం. అది కాదు పాయింట్. చూసారా? నేను పూజలు చేస్తానండి, యజ్ఞాలు చేస్తానండి అని దేనికోసం చేస్తున్నావు? స్వధర్మం కోసం చేస్తున్నావు అంటే ఓకే. కోరికల కోసం చేస్తున్నావు అంటే అది కాదు. కోరికల భక్తికి ఇక్కడ చెప్పట్లేదు అసలు స్వామి. అలానే డినై చేయట్లా. అందుకని ఆయన 4 టైప్స్ ఆఫ్ భక్తులు ఉంటారని ముందుగానే క్లాసిఫై చేసాడు కదా. ఆర్తులు, అన్నార్తులు, జిజ్ఞాసులు, మోక్షగాములు అని చెప్పాడు కదా. నువ్వు ఏ రకంగా వచ్చినా సరే కాదన్నాడు ఆయన. అన్నం లేదు, ఆర్తిగా వచ్చాడు, ఆకలేస్తుంది, సంపదలు కావాలి. ఆకలి అంటే సంపద, అది కావాలి, ఇది కావాలి, అవి ఇస్తాడు. చూసారా? జ్ఞానం కావాలి, ఇస్తాడు. జ్ఞానంతోనే ఆగిపోతావా? మోక్షాన్ని పొందేటటువంటి ఆత్మజ్ఞానం కావాలా నీకు? అది కూడా, అది ఏదైతే నీకు అది కావాలంటే ఏది ఇస్తాడు. ఏదైనా సరే ఆయన హోల్సేలరు, ఆయన దగ్గర అన్నీ ఉంటాయి. ఆయన ట్రేడింగ్ కంపెనీలు అన్నీ ఉంటాయి. నీకు ఏది కావాలనేది నువ్వు నిర్ణయించుకోవాలి. ఆయనది పెద్ద కొట్టు, ఆయనది డిపార్ట్మెంట్ స్టోర్స్. డీమార్ట్లోకి వెళ్తే అన్నీ ఉంటాయే, అలాగా నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. కేవలం సంపదలు కావాలా? ఓకే, కోరు, భక్తితో కోరు, ఆర్తితో కోరు, ఇస్తాడు. సంతానం కావాలా? ఇస్తాడు. వీటన్నిటితో పాటు మోక్షాన్ని ఎందుకు కోరట్లేదు? చూసారా? అట్లాగా అడుగుతున్నాడు. కాబట్టి జీవునకు ఏ కర్మము, ఏ ధర్మము శ్రేష్టమైందంటే ఒకంత కష్టంగా తోచిన స్వకీయ కర్మమే శ్రేష్టమైనది.
నీలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించేటటువంటి ప్రయత్నంలో ఏ సాధన అయితే చేస్తావో దాన్నే ఆత్మ సాధన, ఆత్మధర్మం అంటారు. దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అదే ధర్మం. మనిషి జన్మ ఎందుకు లభించింది అని అంటే అందుకే లభించింది. మిగతా జీవరాశులకి ఆ ఛాన్స్ లేదు. మిగతా జీవరాశులకి మోక్షం అనేది లేదు. ట్రాన్స్ఫర్మేషన్లో ఒక జన్మ కాదు మరో జన్మ తీసుకుంటూ పరిణామ క్రమంలో ఇవి ఒక్కొక్క స్థాయి దాటి ముందుకు వస్తాయి తప్ప ఇక మళ్ళీ ఏ స్థాయిలోకి వెళ్ళకోకుండా, వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాకోకుండా ఉండేటటువంటి ఏదైనా ఉంది అని అంటే కేవలం మనిషి జన్మ. అందుకని మనిషి ఎందుకు పుట్టాడు అంటే స్వధర్మాన్ని. మనిషి ఎందుకు పుట్టాడు అంటే మళ్ళీ పుట్టకోకుండా ఉండటానికి. భగవాన్ సత్యసాయిబాబా మాటలో చెప్పాలంటే చాలా సింపుల్ వర్డ్, అదైతే తొందరగా మనకు అర్థం. చూసారా, మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే ఏంటి అంటే ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి. ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి ఏం చేయాలనేది, ఇక ధ్యానం చేయాలా, పూజ చేయాలా, ప్రక్రియలుగా అది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. సో దేనిచే మనుషుడు పాపమును పొందకుండా ఉంటాడంటే స్వభావం చే ఏర్పడినటువంటి కర్మమును స్వధర్మమును చక్కగా ఆచరించినప్పుడు పాపమును పొందకుండా ఉంటాడు. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో ఏది చేస్తున్నా భగవంతుడికి మెచ్చే విధంగా మనం చేస్తే. ఇందాకేం చేశాడు, తలారి పని ఏం చేశాడు, నాకు నా వృత్తి ధర్మం ఇది, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వృత్తి ధర్మాన్ని నేను పాటించి. సో అతను దాన్ని మర్డర్ కింద రాదు, అది నేరం కింద రాదు. చూసారా, కాబట్టి ఎవరి ధర్మం వారు నిర్వర్తిస్తే చాలు. ఇంకోటి ధర్మంలో వేలెట్టుకోకుండా ఉంటే చాలు. ఎవరి ధర్మం వాళ్ళు చేస్తే చాలు. టీచర్ ఉద్యోగం చక్కగా చేస్తే, డాక్టర్ ఉద్యోగం చక్కగా చేస్తే, వ్యాపారస్తులు కరెక్ట్గా అతని వ్యాపార ధర్మాన్ని అతను పాటిస్తూ ఉంటే. చూసారా, రోడ్లు ఊడ్చే మొదలు ఆ వ్యక్తి దగ్గర నుంచి టాప్ ప్రైమ్ మినిస్టర్ వరకు ఎవరి ధర్మాన్ని ఎవరి కోసం ఎలా చేసిందో ఈ సమాజం కానీ ఆ భగవంతుడు కానీ ఎవరి వృత్తి ఎవరికి ఎందుకు ఇచ్చిందో అవి కరెక్ట్గా చేస్తుంది. అసలు నీకు పాపాలు, ఘోరాలు, నేరాలు ఎందుకు ఉంటాయండి? 10,000 రూపాయల ఆపరేషన్కి 1,000 లక్ష రూపాయలు తీసుకుంటాం అనేది అదే ఎటువంటి పరిస్థితి? చేస్తున్నాం కానీ ధర్మబద్ధంగా చేస్తున్నామా? సో ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి ధర్మాలు. కానీ ఏది ఎట్లా చేసినా కూడా స్వధర్మాన్ని మరిచిపోకోకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అప్పుడు మనలో మార్పు వస్తుంది అనేటటువంటి విషయం చెప్తూ, స్వకీయ కర్మము ఒకవేళ దోషంతో కూడి ఉన్నదైనప్పటికీ దాన్ని వదలరాదని చెప్పాడు. ఇప్పుడు నేను చేసేటటువంటి వృత్తి తలారి వృత్తి. నేను చేసేటటువంటి, లేకపోతే నేను కట్టుకోడు ఉద్యోగం చేస్తున్నా అనుకుందాం. కట్టుకోడు ఉద్యోగం ఏంటి, ఆదివారం శనివారం కల్లా ఆ వేటపోతులన్నీ ఎక్కడెక్కడ దొరికి చూసుకుని ఆదివారం కల్లా నరుకుతూ ఉంటాడు. ఇక వృత్తి అది. చూసాడా, కానీ వాడు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆత్మజ్ఞానం ప్రయత్నం చేస్తూ ఆత్మసాక్షాత్కారం పొంది అతను ముక్తిని కూడా పొందగలడు, మరుజన్మ లేనటువంటి స్థితికి కూడా వెళ్ళగలడు. బట్ ఈ వృత్తితో సంబంధం లేదు. ఇది పాప కర్మ కదా, నరికేస్తున్నాడు కదా అని అంటే ఆడు స్వధర్మాన్ని చేసుకుంటూ తన వృత్తి ధర్మం, భూలోకంలో ఉన్న తన వృత్తి ధర్మం చేస్తున్నాడే తప్ప స్వధర్మాన్ని మర్చిపోలా. స్వధర్మాన్ని ఎవడైతే అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తూ నువ్వు భౌతికమైనటువంటి క్రియలు చేస్తే పెద్ద లెక్కలోకి రావు. అది కాన్స్పిరసీ కుట్రతోనూ చేయాలని చేసేటటువంటి నేరాల సంగతి కాదు చెప్పేది. ఆ వేటపోతు మీద ఆడికి ఏమన్నా కోపం ఉందా, ద్వేషం ఉందా? వాడు బ్రతుకు తెరువు. కానీ వాడు స్వధర్మాన్ని మాత్రం చేస్తూనే ఉన్నాడు. ఏది, ఆత్మధర్మాన్ని పాటిస్తూనే ఉన్నాడు. కాబట్టి స్వధర్మం చేసేటప్పుడు భౌతికమైనటువంటి తప్పిదాలను పట్టించుకోను అని ఆయనే చెప్తున్నాడు. అన్నాడు కదా అని చెప్పి మనం ప్లాన్ వేసుకుని మరి దొంగతనం చేసామనుకోండి, కుదరదు. చూసారా, అది వృత్తి ధర్మంలో భాగంగా మనం పొట్టకోయటం నేరం. ఎవరు కోయటం? మనం కోయటం. డాక్టర్ కోయటం ధర్మం, ఆయన ధర్మం అది. చూసారా, ఇట్లాగా మనం ఆలోచించుకొని ఆ రకమైన స్వధర్మాన్ని ఒకవేళ దోషంతో కూడి ఉన్నదైనప్పటికీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో, ఇప్పుడు కొంతమందికి ఆత్మజ్ఞానం పరిశీలనలో భాగంగా ఆత్మజ్ఞానాన్ని పొందాలనేటటువంటి విషయాల్లో ప్రక్రియలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో నాకు కాన్సన్ట్రేషన్ కావాలి, ఏకాగ్రత కావాలి అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికి ఓ శాస్త్రం ఒక పద్ధతిలో చెప్పింది. ఆ పద్ధతి కాకపోతే నచ్చిన పద్ధతిలో చెయ్యి, అది దోషం ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఉదాహరణ మనకు అర్థం కావాలంటే వెన్ను నిటారుగా పెట్టండి అంటే ధ్యానం చేసే మేడం గారికి వచ్చారు కాబట్టి ఆవిడ కూడా
వెన్ను నిటారుగా పెట్టండి, మరి 90 degreesలో ఉండాలి. పైన స్కల్ హెడ్ కానీ నెక్ కానీ ఈ స్ప్లైన్ కానీ వెనకాల ఉన్న వెన్నుపూస కానీ ఇవి నిటారుగా ఉండాలి అని అన్నాం. నేను మామూలుగా ఇలా జారబడి కుర్చీలో అవి ఆయనలాగా నాలా ఇట్లాగే కూర్చున్నాం. దేనికి కూర్చున్నాను? ధ్యానంలో ఏకాగ్రత కోసం, చివరికి ఆత్మసాక్షాత్కారానికి పొందడానికి. నేను కూర్చున్న దానిలో కొంత దోషం ఉంటే ఉండవచ్చు కాక, నిటారుగా పెట్టలేకపోయా. ఈ పర్సనాలిటీ నిటారుగా ఉండి సావులు ఇట్లా వంగాను. ఏదైతేనేమి నా పనిలో నేను ఉన్నానుగా. ఈ చిన్న చిన్న దోషాలు పట్టించుకోను అంటున్నా. చూసారా, ఆత్మజ్ఞానం పొందేటటువంటి విషయంలో నేను ఇటువంటి దోషాలు నేను పట్టించుకోను. ఒకంత దోషమైనప్పటికీ ఆత్మజ్ఞానం పొంది ఆత్మసాక్షాత్కారం పొందటం అనేటటువంటి సాధన మాత్రం వదిలేయమాట. అందుకని పత్రిజీ ఏం పర్ల రిలాక్స్డ్గా కూర్చోండి. ఎందుకంటే నిటారుగా కూర్చోమని 2 రోజులు ఎవడ కనపడ్డు, ఎట్టి పరిస్థితిలో కనపడ్డు. ఆయన ప్రతివాడిని చెక్ చేసి నిటారుగా కూర్చోకపోతే గెట్అవుట్ అన్నాడంటే ఒక్కడు దొరికేవాడా? అవునా? కాబట్టి ఇటువంటి దోషాలు. అలాగే మన పూజా ప్రక్రియలో కూడా కేశవాయ స్వాహం ఉందన్నావా, తర్వాత నారాయణ స్వాహం అన్నావా, ఇదో పెద్ద ఇది. అరటిపండు ఇటు పెట్టామా, అరటిపండు అంట, 3 ఒత్తులు వేయాలి, 2 ఒత్తులు. ఈ చిన్న చిన్న దోషాలు. నీకు పూజ చేయటం రాదబ్బా, నువ్వు తమలపాకులు ఇటు పెట్టేవండి, కొసలు అట్టు ఉండాలి కదా, నీకు ఫలితమే లేదు అని అంటే, అబ్బో మన పూజ రాదు కాబట్టి వదిలేయమాకండి. అట్లా కాదు, కింద మీద పడితే చేస్తూ ఉండండి ఏదో ఒక రోజుకి. చూసారా, అటువంటి దోషాలని మీరు పరిగణలోకి తీసుకుని అసలైనటువంటి ఆ ప్రక్రియను మాత్రం వదిలేయమాకండి. నాకేమీ రావట్లేదండి ధ్యానం చేయటం, నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతాను. కూర్చున్నంతసేపు కూర్చో. ఇవాళ ఒక 5 నిమిషాలు కూర్చో, రేపు పొద్దున్న 10 నిమిషాలు పెంచు. నిదానంగా నీ వయసు అంతా అక్కడ దాకా చేరు. అక్కడి నుంచి దానిలో ఏదైనా లోతుపాతులు నీకు అర్థమైందనుకో, ఇక ముందుకు వెళ్ళిపోతాయి. ఎవరు చెప్పవసరం అది అట్లా అనమాట. కాబట్టి స్వధర్మాన్ని ఆచరించేటప్పుడు ఇంత దోషం కూడి ఉన్నప్పటికీ దాన్ని వదలవద్దు అని దయచేసి అని చెప్తున్నాడు ఆయన. సరే, మన మీద ఎంత ప్రేమో చూడండి. దోషాలు ఉన్నాయి కాబట్టి నువ్వు అన్ఫిట్. నువ్వు ఇప్పుడు ప్రారంభంలో వచ్చావు, ఇప్పుడు ఆఖరిలో మోక్ష సన్యాసయోగంకి వచ్చావు కాబట్టి నిన్ను అన్ఫిట్ అని ఎలా అంటాం? ఆడ అపార్ట్మెంట్లో మొదలు పెట్టింది, అందుకని చురకలేని ఆళ్ళకే వేస్తాం. అన్ఫిట్ అని అంటలా, భగవంతుడు అన్ఫిట్ అంటలా. రెండు అంటున్నాడు. 1వ అధ్యాయంలో వచ్చినా, ఆఖరి 18వ అధ్యాయం వచ్చినా 2 అని అంటున్నాడు. అదే పద్ధతిలో మన స్వధర్మాన్ని, ఆత్మధర్మాన్ని మరిచిపోకుండా నేను ఆత్మని అనేటటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకునేటటువంటి ప్రక్రియలో ఉండండి. అది విషయం. నేను ఎవరికి వడ్డం చేస్తున్నాను? బీదవాడికి వడ్డం చేస్తున్నానా, లేదా ధనవంతుడికి వడ్డం చేస్తున్నాను కాదు, వాళ్ళు ఉన్నటువంటి ఆత్మారాముడికి వడ్డం చేస్తాను. ఆకలికి భేదవాడు లేదు, ధనవంతుడు లేదు. ధనవంతుడి దగ్గర ఎన్ని డబ్బులైనా ఉండొచ్చు, కరోనా టైంలో ఫుడ్ దొరకలేదు కదా, దొరికిందా? దొరకలేదుగా. కాబట్టి ఆకలి ఉన్నప్పుడు ఎవరికి వడ్డం చేస్తున్నాను అనేటువంటి భేదభావాన్ని చూడవసరం. లోపల ఉన్నటువంటి ఆత్మారాముడికి చేస్తున్నాను అంతే. ఆకలితో ఉన్నటువంటి ఆత్మారాముడికి నేను చేస్తున్నాను అనేటటువంటి భావంతో చేయాలి. చూసారా, ఇది బేదలకు నిర్దేశించింది. వీడు తెల్ల డ్రెస్ వేసుకొచ్చి కూర్చున్నాడు, ఆ డిస్క్రిమినేషన్ మనం చూడొద్దు. ఆకలి విషయంలో మాత్రం అలాగా. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఓ అర్జున, స్వభావ సిద్ధమగు కర్మము దోషయుక్తమైనను అంటే దృశ్యరూపమైనను లేక త్రిగుణాత్మకమైనను దాన్ని వదలరాదు. ఉదాహరణకి మనం ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందేటటువంటి ఆ క్రమశిక్షణాయుతమైనటువంటి స్థితిలో మనం ఉండగా మనకు రకరకాలైనటువంటి భావాలు, ఆలోచనలు, మన గుణాలు అనేక రకాలైనటువంటి ఏడిపిస్తూ ఉంటాయి. వాటిని అవి వచ్చినంత మాత్రాన నువ్వు ఆ ప్రక్రియ మానవద్దు, ఆ సాధన మానవద్దు. చూసారా, అదే ఈ ధ్యానం వాళ్ళు కూడా అదే చెప్తారు. మీకు ఆలోచన వచ్చింది అని చెప్పేసి వెళ్ళిపోయి అటు తిరిగి ఒక టీయో కాఫీయో తాగి ఒక సిగరెట్ తాగి వచ్చి కూర్చుంటారని కాదు అబ్బాయి. మళ్ళీ ఇదో పెద్ద టెక్నిక్ అవుతుంది. కాబట్టి నువ్వు అక్కడే కూర్చుని ఏం చేస్తావు? ఎప్పటికప్పుడే ఆలోచన నుంచి కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టు.
శ్వాస మీద ధ్యాస పెడితే వైకుంఠానికి ఎట్టా వెళ్తావరా అంటే శ్వాస మీద ధ్యాస అనేది పెద్ద టోల్ గేట్. నీ వచ్చే ఆలోచనల్ని, విపరీతమైన ఆలోచనల్ని వద్దురా నాయన అవన్నీ ఆపేయి. ఆ ట్రాఫిక్నంతా ఆపేస్తాడు కదా టోల్ గేట్ వాడు, అట్లాగా ఆపేసేసి ఏకాగ్రత కోసం అని చెప్పిందనమాట. అట్లాగే ఈ ఆత్మజ్ఞానంలో అనేక రకాలైనటువంటి చిన్న చిన్న దోషాలను దృష్టిలో పెట్టుకుని నా అంతటికి నేను విత్డ్రా అయిపోవడం, నేను అన్ఫిట్, నా వల్ల కాదు ఇది అని అనటానికి వీల్లేదు, సాధన చెయ్యి అని చెప్తున్నాడు. కాబట్టి పొగ చేత అగ్ని కప్పబడినట్లు సమస్త కర్మములను త్రిగుణముల యొక్క దోషము చేత కప్పబడి ఉన్నది కదా. ఆ విషయం కాదు చూసారా, మనలో ఆ ఫైర్ ఉంది. బట్ ఈ ప్రకృతి సిద్ధంలో ప్రకృతిలో బ్రతుకుతున్నాం కాబట్టి రకరకాలైనటువంటి గుణదోషాలు మనకు ఉంటాయి చూసారా. అది రాజసిక గుణదోషం అప్పుడప్పుడు అది ఏడిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు అహంకారం ఏడిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఏంటి ఒకటి చెప్పడం ఏంటి మనం ఏంటి అనిపిస్తుంది, లేదా చెప్తే వాళ్ళే చెప్పాలి కానీ ఇంకోటి చెప్పకూడదని. ఇక రకరకాలైనటువంటి గుణదోషాలన్నీ మన ఆలోచనలన్నీ వస్తాయి. వీటన్నిటిని తప్పించుకుని ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుందా, ఆత్మజ్ఞానం ఎవడు చెప్తాడా అని ఎదురు చూస్తూ ఆ సాధనా ప్రక్రియలో ముందుకు వెళ్ళడమే గొప్పతనం అనేటువంటి విషయాలు చెప్తారు. సహజమే. ఇప్పుడు మనం ఒక సిస్టానికి అలవాటు పడిపోయి ఒక పద్ధతిలో అన్ని కట్టుబొట్లుండి ఒక రకమైనటువంటి వాళ్ళ మాటలకు అలవాటు పడిపోయింది ఈ సమాజం చూసారా. వాళ్ళలో ఎన్ని దోషాలు ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా ఆ వేష భాషల్లో ఉన్న వాళ్ళ మాటలే వింటూ వచ్చింది సమాజం చూసారా. ఇక్కడ ఏం వద్దు అంటున్నాడు, అవి ఏం పట్టించుకోకండి. మీకు కావాల్సినటువంటిది ఆత్మజ్ఞానం. ఇది ఎలా ఉంటుందంటే లోపల నిప్పు ఉంటుంది కానీ పొగ చేత కప్పబడిపోయాడు, ఆ నిప్పు కనపడు, పొగ పోతే కానీ నిప్పు రాదు సరే. అట్లాగే మనలో కూడా ఆ ఆత్మజ్ఞానం పొందేటటువంటి అర్హత అనేటటువంటి ఫైర్ మనకు ఉంది. బట్ మనం నేర్పించే ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి అలవాట్ల దగ్గర నుంచి, మానసిక స్థితుల దగ్గర నుంచి, గుణాల దగ్గర నుంచి ఇవన్నీ మనని మాయ అనేటటువంటిది దూరం చేస్తూ ఉంటుంది ఈ ఆత్మజ్ఞానం అయితే. అప్పుడు మీరు బెదిరిపోకండి, సాధన చేత మీకు ముందుకెళ్ళండి, అంతే కదండి. సారీగామ అంట మొదలెట్టిన రోజునే ఓ నాయన నాకు సంగీతం రాదనుకున్నాడు అనుకోండి, అంత చక్కగా పాడగలుగుతారా చూసారా, పాడలేరు కదా. అది పట్టుదలగా నేర్చుకుంటే ఇది వస్తుంది. అదే పరిస్థితి కూడా ఇది కూడా అంతేనయ్యా అంటూ, అందుకని బలవంతంగా కాదు సహజంగా జరిగేటటువంటి ఆ ధర్మాన్ని మీరు పాటించండి అనేటటువంటి విషయం చెప్తూ, కర్మ అనున్నది ఇంద్రియములచే చేయబడినది కనుక దృశ్యం అంతర్భూతమైనది, త్రిగుణాత్మకమైనది, ప్రకృతి యందు వర్తిస్తుంది కనుక దోషేణ అని చెప్పబడింది. కాబట్టి ఆత్మకాని దోషము దృశ్య రూపము దోషము అంటే త్రిగుణాత్మకమైనటువంటి దోషము ప్రతికర్మ యందు కలదు. అందుచేతనే అంటే మనం చూడంగానే దానిలో తప్పు పట్టుకుంటాం. జనరల్గా మనకు తప్పులే దొరుకుతాయి. తెల్లగా ఉన్నటువంటి బ్లాక్ బోర్డ్ మీద ఎక్కడన్నా బ్లాక్ స్పాట్ ఉంటే అదే కనపడుతుంది ఇమ్మీడియట్ చూసారా. చక్కగా అందమైనటువంటి ముఖం మీద ఎక్కడన్నా పుట్టుమచ్చ ఉంటే అది కనపడుతుందంటే, అలాగే దోషం కనపడటం అనేది అది ప్రకృతి సిద్ధమైనటువంటి విషయమయ్యా. మీరు ఆ దోషాలు చూసి వెంటనే జడ్జిలు అయిపోమాకండి, అది ఆయన చెప్పేది. చూసి చూడంగానే ఒక వ్యక్తి మాటలో కానీ, ఒక వ్యక్తి చేతలో కానీ, ఒక ప్రవర్తనలో కానీ దోషభూయుక్తంగా ఉండవచ్చు. అంతచేత అది మొత్తం దోషం అవ్వదు. అట్లా ముందుకెళ్ళిన కొద్దీ తెలుసు. అట్లాగే ఈ సాధనలో కూడా అంతే. కూర్చోగానే మనకి ఏం కనపట్లేదు అంటే కుదరదు, ముందుకు వెళుతూ ఉంటే కానీ తెలుస్తుంది అనేటటువంటి విషయాన్ని. కాబట్టి పొగచే అగ్ని కప్పబడి ఉన్నట్లు అంటే సమస్త కర్మములు కూడా దృశ్యరూపం కనుక ఈ దృశ్యము రూప దోషమునే కప్ప. అందుకనే సృష్టి అంతా బాగానే ఉంది వంగారు, నీ దృష్టి లోపమని భగవాన్ సత్యసాయిబాబా అన్నాడు. సృష్టి బాగానే ఉంది, సృష్టి కరెక్ట్గానే చేశాను నేను, కానీ మీ దృష్టి వల్ల మీకు లోపం అనిపిస్తుంది. ఏంటి సత్యసాయిబాబా భక్తులు ఏంటి, వీడికి ఇంత కోపం ఏంటి? ముందు అతనిలో ఉన్నటువంటి ఎన్ని మంచి గుణాలు ఉన్నా పాపం పొద్దున్నే వెళ్తాడు, అన్ని రకాలైనటువంటి సేవలు చేస్తాడు, అన్ని వ్యవహారాలు చేస్తాడు, కానీ లైన్లో నుంచోమని కోప్పడ్డాడు. ఇది ఆయన చేసిన దోషం. ఆయన చాలా కోపం అండి. ఈయన లైన్ తప్పాడు కాబట్టి ఆటోమేటిక్ ఇంకోటి లైన్ తప్పుతాడు, మొత్తం టోటల్గా డిస్టర్బెన్స్ అవుతుంది. దానికోసం పాపం ఆయన అక్కడ నుంచోబెట్టారు. చెప్తే వింటలేదని గట్టిగా చెప్పాడు, అది దోషం. అట్లాగే మన దృష్టి ఎప్పుడు కూడా దోషపూరితంగానే ఉంటుంది. ఎందుకు? మన యాంగిల్లో మనం ఆలోచిస్తాం చూసారా. అందుకనే ఆ రాజుగారి స్టోరీలో ఆయన శుభ్రంగా
కడుపు నిండా తిని ఆయన పొద్దున్నే ఆయన మేళతాళాలతో లేపారు. ఆయన యువరాజు, రాజే, కొత్తగా అయ్యాడు, రాజరికంలోకి వచ్చాడు. ఆయన పొద్దున్నే మేళతాళాలతో లేపారు, మంగళ వాయిద్యాలతో లేపుతారన్నమాట రాజు. ఆయన వైభోగం అలా ఉంటుంది. లేచిన తర్వాత ఆయనకి పన్నీరుతో జలక్రీడలు ఆచరింపజేశారు. చక్కగా పట్టు వస్త్రధారణ చేయించారు. 16 రకాల పిండి వంటలు పెట్టారు. చక్కగా తిన్నాడు. దాన్ని టిఫిన్ అంటారన్నమాట. అది తిన్నాడు. తిన్న తర్వాత అరగల ఆ టెర్రస్ మీద అటు ఇటు తిరుగుతున్నాడు. కోట గోడలు బురుజుల మీద అటు ఇటు తిరుగుతున్నాడు. అక్కడెక్కడి నుంచో సౌండు, మాదాకాలం తల్లే అని. అదేంటి అంటే ఆయన అడుక్కునేవాడు అంటారు స్వామి. అడుక్కుంటాం ఏంటి తెలియదు పాపం. అప్పుడు వాళ్ళకి ఆహారం లేక అడుక్కుంటూ ఉన్నారు. దీన్ని మరి నాకు 16 రకాలు పెట్టారే, ఆయనకి ఏం లేకపోవడం ఏంటి? అవునండి, కొన్ని జీవితాలు అలాగే ఉంటాయి, అది అంతేను, అది దేవుడి సృష్టి, మనం ఏం చేస్తామండి అని చెప్పి ఆ భట్టుడు చెప్పాడు. అదేంటి అంత తేడా ఎందుకు ఉంటుంది అని చెప్పి అంతే. వెంటనే ఆయనకి చర్చ, ఇట్లా ఉంటే ఎట్లాగా, అందరూ ఈక్వల్గా ఉండాలి కదా, సమన్యాయంగా ఉండాలి కదా అని చెప్పేసి, మరి దేవుణ్ణి అడుగుదాం ఈ ప్రశ్న అని చెప్పి అడవులకు పోయి ఆయన కూర్చుని తపస్సు చేసి చక్కగా పుట్టలు గిట్ల అన్నీ వచ్చిన తర్వాత, సదాస్తు ఏం కావాలి నాయన అంటే, ఈశ్వరుడు రాగానే, అదే నా కోసం ఏం అవసరం లేదు స్వామి, ఏంటి సమాజంలో ఈ వేరియేషన్స్ ఏంటి? ఏం లేదే, బాగానుందే అంటాడు. బాగుందా? ఏం బాగుంటాం? నాకేమో తినదరక్క సస్తున్నాను, అటు ఇటు తిరుగుతున్నాను, ఆడేమో అడుక్కుంటున్నాడు, వాడికేమో ఏమీ లేదు, ఒకడేమో నడిచిపోతున్నాడు, ఒకడేమో పల్లకిలో వెళ్తున్నాడు, ఒకడేమో పెద్ద కోటలో కూర్చున్నాడు, వాడికేమో ఇల్లే లేదు. చూసారా, ఒకడేమో గుర్రాల మీద టక్క అంట తిరుగుతున్నాడు, వాడికేమో రబ్బర్ చెప్పులు కూడా లేవు. ఏంటి ఎంత వేరియేషన్ ఉంటే మీకేం తెలియట్లేదా? సృష్టిలో ఎంత దోషాలు కనపడుతుంటే, లేదే బంగారు బాగానే ఉందే, నా సృష్టి బాగానే ఉంటుందే, అబ్బాయి చాలా వేరియేషన్స్ ఉన్నాయి, ఇన్ని డిఫరెన్స్లు ఉన్న సమాజంలో అసలు ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఏమంటామనంటే, లేదు అంతా సమానంగా ఉండాలి. ఎట్లా ఉండాలి బంగారు? అందరూ నాలాగే రాజుల్లా ఉండాలి, అందరూ నాలాంటి కోటలు ఉండాలి, అందరికీ గుర్రాలు ఉండాలి, ఎవడు నాలాగా పని చేయకోకుండా చక్కగా బ్రహ్మాండంగా గడపాలి. అట్లా కుదరదు బంగారు, అట్లయితే నడవదు, సృష్టి నడవదు, కుదరదే అంటే, లేదు నేను వచ్చింది నా స్వార్థం కోసం రావట్లేదు, శివ జాగ్రత్త, నేను అడిగేది నా కోసం కాదు, ఇందులో నా స్వార్థం లేదు, కాబట్టి సమాజం అంతా నాలాగే ఉండేటట్టుగా చెయ్యి. సరే కొంతకాలం చూద్దు కానీ, తదాస్తు, వెళ్ళరా ముందు గెడ్డం గించుకుని వెళ్ళు అని చెప్తే, అప్పుడు ఆయన స్నానం చేసి ఆ నదీ తీరంలో గుంటుకుంటా అడవుల నుంచి మొత్తానికి రాజ్యం చేరితే ఎటు చూసినా కోటలే, అన్నీ ఎర్రటి కోటలు, ఎవరికాళ్ళు గుర్రాల మీద వెళ్ళిపోతారు టక్ అంట. ఇప్పుడు ఎవరినో పిలిచి ఏమంటే రాజుగారి కోట, ఏ రాజు? మేమంతా రాజులే. ఏ రాజు? అదేనండి పాత రాజు, ఆయన వాళ్ళ పాత ఊరు మధ్యలో ఉంటుంది చూడండి, పాత కోట, అక్కడ కాలం పాత కోట అని అడగండి, అప్పుడు పాత పడిపోయింది అనమాట, చాలా కాలం తపస్సు చేశాడు ఈయన. ఆయన అడిగి వెళ్ళాడు. అమ్మగారు గుర్తుపట్ల, ఎవరక్కడ అన్నారు, ఎవరు లేరు ఇక్కడ, నేను ఒక్కదాన్నే ఇక్కడ, ఎవరో రారు ఇక్కడ. అదేంటి సైనికులు లేరా? అబ్బాయి ఏం లేదు, మీరు తపస్సుకి వెళ్ళి వచ్చినట్టున్నారండి, బకెట్తో నీళ్లు పెట్టి రావాలండి. ఆ పని నువ్వు పెట్టవేంటి? పరిచారిక నో పరిచారిక, ఇక్కడ ఎవడికి అవసరం లేదు, ఎవడ అంటుదో లేడు, ఎవడదాడే కడుక్కోవాలి, ఎవడదాడే తినాలి, ఇది విషయం. అట్లా వచ్చిందా? సరే అయిపోయింది, తిన్నాడు, ఏదో పెట్టి తిన్నాడు, అయిపోయింది. మాటికి ఎవరెక్కడ అంటాడు, ఎవరో రారు ఇక్కడ, నేను ఒక్కదాన్నే ఇక్కడ. ఇది బాగుంది, చాలా వ్యవస్థ అసలు ఏమాత్రం బాగోదు. ఇంకా నేనెందుకు, రాజును కదా, నేను తీర్పులు చెప్పాలి, ఎవడో రావాలి, వాడికి సంబంధించినటువంటి విషయాలు నేను ప్రొవైడ్ చేయాలి, వాడేదో నన్ను అడగాలి, వాడికి ఏదో దానం ఇవ్వాలి, వాడికి ఏదో చేసి పెట్టాలని కదా నన్ను పెట్టింది. ఇదే ఇట్లా ఉంటే ఎట్లా? ఓహో, అప్పుడు శివయ్య కరెక్ట్, ఇట్లా ఉంటే కుదరదురా బాబు అని చెప్పాడు. అయినా నేను వినలా, ఆయన సృష్టి కరెక్ట్ అని చెప్పి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా సృష్టిని ఇలాగే ఉంచాలని చెప్పి మళ్ళీ పోరాటానికి మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ ఏం తెగులు ఆయన మళ్ళీ వచ్చేవేంటి అన్నాడు శివుడు. ఏం లేదు స్వామి, మీరు అన్నది కరెక్టేను, సృష్టి మీరు చేసిందే కరెక్టు, కాకపోతే నాకు ఎక్కడంటే బాధ అనిపించింది, వాడు అడుక్కు తింటున్నాడే అని పాపం అనిపించిందండి, మనసు చెలించింది, అందుకే తపస్సు చేశాను తప్ప నాకు వేరే అది దానికి కూడా కారణం ఉంది ఆయన. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం సృష్టి జరుగుతూ ఉంటుంది.
పోయిన గత జన్మలో వాడు అన్నాన్ని కాలదనుకున్నాడు. చూసారా, ఎవడికి పిడికి మెతుకులు పెట్టలా. అందుకని ఇవాళ ఎవడైతే భగవాన్ సత్యసాయి బాబా ఎవడైతే వాడు ఏరుకుంటున్నాడో ఆడప్పుడు పారేసుకున్న వాడై ఉంటాడు. చూసారా, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎడంకాలతో తన్నాడు అన్నాన్ని, తాగొచ్చి పెద్ద ఆఫీసర్ వాడు. అయ్యా తినవయ్యా, ఒక్క ముద్ద పెరుగన్నం తినవయ్యా, ఎక్కింది దిగుద్ది, ఆరోగ్యం చెడిపోతున్నాయా అని చెప్పేసి ఆ మహాతల్లి లోన తీసుకొచ్చి బెడ్రూమ్లో పడుకోబెట్టి ఆ సాక్సులు ఆగుతూ షూ ఓడదీసి పక్కన పడేసి అన్నం ప్లేట్లో పెట్టుకొస్తే నాకు అవసరంలా అని లాగితంతే ఆ పళ్ళెం వెళ్ళి సీలింగ్ తగిలి ఫ్యాన్ మీద నుంచి కింద పడి ఆ అన్నం అంతా. ఇది ఆ అడుక్కున్నవాడి గురించి నువ్వు బాధపడ్డావే, వాడి గత చరిత్ర ఇదని చెప్పి బ్లాక్ అండ్ వైట్లో చూపించాడు. గౌరీ శంకర్లో చూపించేవాడు కూడా అట్లాగా శివుడు చూపెట్టాడు. అందుగాడు అడుక్కుంటాడు. దాన్ని చూసి నువ్వెందుకు బాధపడతావు? నీకు చేతగలిగి చేయగలిగితే ఏదన్నా వాడికి దాన ధర్మం చెయ్యి, అంత తప్ప. అంతేగా నా సృష్టినే లోపం అనేసేవే, అబ్బాబాబు నా తప్పు అయిపోయింది, యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది. కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి విషయాలను మనం ఊరికి చెల్లించిపోవద్దు, ఊరికి ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దు. ఎవడి కర్మానుసారంగా వాడిని పుట్టిస్తూ ఉంటాడు, ఎవడి కర్మానుసారంగా వాడి గుణాలు ఏర్పరుస్తాడు, ఎవడి కర్మానుసారంగా గత జన్మ కర్మానుసారంగా వాడి గుణాలతో ఇక్కడ వర్ధిల్లుతూ ఉంటాడు. ఎవడో ఏదో ఒక రోజున జ్ఞాని తగిలిన రోజున వీడు గుణాలు కూడా మార్పు చేసుకుంటానికి ప్రయత్నిస్తాడు. ఆ మార్పు చేయడానికి ప్రయత్నం చేసుకునేటటువంటి అవకాశం ఒక మానవ జన్మలోనే లభించింది. దేని ద్వారా అంటే ఇదిగో ఇటువంటి సత్సంగాల ద్వారా. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే ముక్తికి మార్గం అని. నిశ్చలతత్వమే ఆ ముక్తికి మార్గం అనేటటువంటి. చూసారా, రండి. అట్లాగా మనం ఎవరి గురించి ఊరికే ఎగ్జైట్ అయిపోవద్దు. స్వభావాలను బట్టి కూడా అంతే. మీరు స్వభావాలను కూడా చూసుకున్నా, అరే నాతో ఫ్రెండ్షిప్ చేశాడు, నాతోనే తిరుగుతున్నాడు, ఏంటి ఇటువంటి స్వభావం ఉంది, ఇలా చేసాడు ఏంటి, ఎక్కువగా ఫీల్ అవ్వదు. ఫీలింగ్ రాకుండా ఉండదు, చెప్పినంత మాత్రానే కాదు. అక్క చెల్లెళ్ళమే కదా, ఈ మాత్రం కనీసం తగ్గొచ్చు కదా, ఈ మాత్రం ఉదానికి వినొచ్చు కదా. అరే ఏం పోయా, తల్లి చెప్పి వెళ్ళింది కదా, నాకేం లేక సస్తున్నానా, అరే చిన్నదానికి ఎందుకు మనం దీన్ని పెద్ద చేసుకుంటాం అని మనలో మనం పరివర్తన రావాలి. స్వభావాల్లో తేడా ఉంటాయి, దృష్టిలో తేడా ఉంటుంది, తినే తిండిలో తేడా ఉంటుంది, ఆహార్యంలో తేడా, మాటల్లో తేడా ఉంటుంది. ఎందుకు అంత కరుగ్గా మాట్లాడతావు, నాకు నువ్వు అలా మాట్లాడినప్పుడల్లా నాకు బాధగా ఉంటుంది అని పద్దాగా బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన స్థాయి అది. మనకి ఆరోగ్యదాత్రులు ఆయన చెప్పాడే, స్థాయిని బట్టి ఎస్టిమేట్ చేయాలి మనిషిని. ఏం స్థాయి? భౌతికమైన సంపదలతో కూడినటువంటి స్థాయి కాదు, మానసిక స్థాయి. చూసారా, వాడు పేదవాడైనా కూడా చూసారా, ఒక్కోసారి తీసుకోండి ఏం పర్వాలేదు, తర్వాత ఉన్నప్పుడు ఇద్దరు కానీ అవన్నీ పరుసు ఎక్కడ మర్చిపోయాను అంటున్నారు, తీసుకోండి అని వాడు అన్నాడనంటే వాడు మానసిక స్థాయి ఎంత గొప్ప స్థాయి. మన దగ్గర ఇల్లు పెట్టుకుని ఇచ్చామంటే మళ్ళీ రేపు పొద్దున పోస్టులో పంపిస్తాడో లేదా అని మనం జనరల్గా అంటే వాడి స్థాయి గొప్పదా, నా స్థాయి గొప్పదా. అందుకని స్థాయి భేదాలని గమనించి మనం ముందుకు వెళ్ళాలి. అతని స్థాయి అది కావాలి అంతే. మనం విమర్శిస్తున్నాడు, మనం బాగా అన్ని రకాలుగా చేయగలుగుతున్నాం, అతను చేయలేకపోతున్నాడు, అదే కావాలి ఆయన ఏడు అనుకుని వదిలేయటమే. ఎందుకని నా మీద కూడా ఎడుతాడు అనుకో, వాడి స్థాయి అది, మన స్థాయి ఇది. అట్లా ఎప్పటికప్పుడు అనుకుంటే ఎవరికి ఏ గొడవ ఉండదు. చూసారా, ఒక పండితుడు, బాగా చదువుకున్నవాడు, మంచి జ్ఞానం తెలిసినటువంటి వాడు, చాలా సచ్చీలుడు, సన్మార్గంలో వెళ్ళేటటువంటి వాడు, ఎవరికి హాని చేయనటువంటి వాడు, ఒక మాట మన ఏదో విమర్శించాడు అంటే ఎస్ అమ్మో ఇదేదో ఉంది, మనం సరి చేసుకోవాలి మహానుభావుడు ఆయన అన్నాడు అంటే మనం ఇదేదో సరి చేసుకోవాలి అనే పాజిటివ్గా తీసుకోవాలి. ఏమీ లేనటువంటి నెత్తి మీద గొడుగు లేనటువంటి ఏదో ఒకటి వాగాడు అనుకోండి, మనం వాడిది కూడా తీసుకుంటే ఎట్లా? ఈయనది ఎలా తీసుకున్నాం వాడిది కూడా ఎలా తీసుకుంటాం? ఈయన సీరియస్గా తీసుకుని మనలో ఉన్నట్టు దోషం ఏంటో మనం పోగొట్టుకునే ట్రై చేయాలి. అటు రోడ్డు వెళ్ళి ఏదో వాగుతాడు, వాడిని ఎట్లా మనం తీసుకుంటాం? అంటే స్థాయిని బట్టి మనం ఫీల్ అవ్వాలి. మన ఎమోషన్స్ ఎలా ఉండాలంటే అవతల వ్యక్తి యొక్క స్థాయిని బట్టి మన ఫీలింగ్స్ ఉండాలి, అంతేగాని మన ఫీలింగ్స్ని బట్టి కాదు. మనం పెద్దానికి ఫీల్ అయిపోతుంటాం, మనకు పెద్దానికి ఫీల్ అయిపోయేటటువంటి అలవాట్లు ఉంటాయి. చూసారా, కాబట్టి ఇక్కడ
సహజంగా స్వభావ సిద్ధమగు కర్మము దోషయుక్తమైనా కూడా దాన్ని వదలరాదు. అది దోషం అంటే దృశ్యరూప దోషం. దృశ్యరూప దోషం అని అంటే ఏంటంటే చూడటానికి అది దోషంగా ఉంటుంది, కానీ మనసులో పాపం అటువంటి దోషాలు ఏమి లేవు. పూజ చేస్తున్నాం, ఆ పూజ చేసేటప్పుడు ముందు తాంబూలం పెట్టాల్సిన నైవేద్యం పెట్టాము, నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలం ఇచ్చాము, వెనక ముందుగా చేసాం. ఇందాక అనుకున్నట్టు కేశవాయ స్వాహానక మాధవాయ స్వాహ అన్నామా, దాని ముందు తర్వాత ఇది అన్నామా. ఇవి చూడటానికి దోషంగా కనపడుతుంది, కానీ చేసేటటువంటి వాడి యొక్క ప్రక్రియలో పూర్తి భావంతో చేస్తున్నాడు. చూసారా, ఈ చూసేవాడు ఆయనకి ఏం పూజ తెలుసండి, పిల్లిని కప్పేయకుండా యజ్ఞం చేసాడు అన్నట్టుగా ఉంటుంది ఆ కథలో. ఆయనకి యజ్ఞం ఏం తెలుసండి, పిల్లిని కప్పేయలేదుగా. ఆ నాన్నగారు కప్పేసేవాడంట, ఈయన కప్పేయలేదంట. అలాంటి టైంలో ఆ పిల్లి అట్లా డిస్టర్బ్ చేసింది కాబట్టి ఆ గంప కింద అది కప్పేయండిరా అని ఆయన గంప మాత్రం ఆయన కంటిన్యూ చేశాడు. అట్లాగా కాబట్టి చేసే ప్రక్రియలో చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా అవి చూసేవారి యొక్క దృష్టి లోపమే కానీ నీ లోపం కాదు బంగారు. నీ సాధనంలో ముందుకు వెళ్ళు. విమర్శిస్తారని చెప్పి పాడటం మానే మాకు, అయ్యో నా గొంతుకు బాగోలేదని చెప్పి ప్రాక్టీస్ చేయటం మాకు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే వస్తుంది. అట్లాగే ఈ ఆత్మవిద్య కూడా అంతే. ఆత్మవిద్య ఓవర్ నైట్ రాదు. ఆత్మజ్ఞానం అనేటటువంటి ఆలోచనే రావాలంటేనే కొన్ని జన్మల పూర్వజన్మ సుకృతం ఉండాలి. నేను మరు జన్మకి ఈ శరీరధారి ఉండాలి, నేనే భగవంతుడిని అయిపోవాలనేటటువంటి ఒక గంభీరమైనటువంటి స్టేట్మెంట్ వచ్చింది మనసులో నుంచి అంటే ఎన్నో పూర్వజన్మ సుకృతాలు ఉండాలి. అటు నేనే భగవంతుణ్ణి అనే స్థితికి నేను ఎదగాలి, దానికి సంబంధించినటువంటి ప్రక్రియ నేను దానిలోకి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చిందని అంటేనే నీ జన్మలో 3 వంతుల ట్రావెల్ నువ్వు చేసినట్టే. ఇక సాధన లోపం ఉంటే తప్ప సాధన చేయడానికి నీకు అన్ని అర్హతలు వచ్చేసినట్టు. అసలు ఆ భావన కలగటమే లేదు. కడుపే కైలాసం అనుకుంటే ఇంకప్పుడు దేహంతోనే ఈ దేహం గురించి, ఈ దేహానికి సంబంధించినటువంటి బంధాల గురించి, ఈ బంధాలకు కావాల్సినటువంటి అమరికల గురించి, అంటే సంపదలు, అపార్ట్మెంటు, వీటి గురించి చచ్చేంతవరకు గాను ఎద్దులాగా, కొంతకాలం పోయినాక గుడ్లగోబలాగా, ఏంటంటే 4 స్టేజెస్ ఉన్నాయిగా, ఓ దశలో కుక్కలాగా, ఏంటి 4 దశలు ఉన్నాయి కదా, బహుబహుమని కాపలాకి. తర్వాత ఈ కాపలా కూడా కాయలేడు, బహుబహు అనలేడు, గుడ్లేసి చూస్తూ ఉంటాడు అన్నమాట. ఎవడొచ్చింది ఎవడో పోయింది, సీసీ కెమెరాతో పని లేదు, ఇక ఆ డ్యూటీ చేస్తాడు. చూసారా, అట్లాగే ఇంకొక కథలో మనం అనుకున్నాగా ఆ రైతుకి నీకు మోక్షం ఇస్తాను రారా బాబు అని అంటే, ఆగాదు నేను దానికోసం ప్రయత్నం చేస్తాను కానీ ఇంకొంచెం చిన్న పనులు ఉన్నాయి అని అంటే, సరే వచ్చే సంవత్సరం వస్తాను, నేను స్వర్గానికి తీసుకెళ్తాను, నీకు మోక్షానికి తీసుకెళ్తాను అని అంటే, సరే రైట్ అలాగే ఓకే టాటా, వచ్చే సంవత్సరం రా అప్పుడు చూద్దాంలే అన్నాడు. స్వామీజీ వెళ్ళిపోయాడు. వచ్చే సంవత్సరం వచ్చాడు, వీడు చచ్చిపోయి ఉన్నాడు. ఏంట్రా చచ్చిపోయాడు ఏంటి, ఆ ఫోటో కనపడుతుంది. ఏంటని చూస్తే కుక్క రూపంలో. ఓహో కాపలాకున్నావా నాయన, అవును మరి ఏం చేస్తాను స్వామి, మరి ఇంత సంపాదించాను, ఇండ్లు వాటిళ్ళు పుట్టలు వ్యవహారాలు, ఈ సన్నాసులకి ఆ జ్ఞానం లేదు, ఎవడ పడితే అప్పులు ఇస్తున్నారు, అందుకని ఎవడ పడితే రాకుండా అరుతూ కూర్చున్నాను. సరే ఇప్పటికైనా సరే అవన్నీ వదిలించుకున్నావా, వస్తావా నాతో, అవన్నీ వీళ్ళు ఒక సెట్ అవ్వనండి, కొంచెం వ్యవహారాలన్నీ వీళ్ళకి కొంచెం అయినాక వస్తాను. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు చచ్చిపోయి ఉన్నాడు. ఏమిట్రా అని అంటే, ఇక్కడెక్కడ కనపడలా. ఏంటని ఆయన దివ్య దృష్టితో చూస్తే ఎక్కడో పాము పుట్టగా పెట్టుకుని అదే దొడ్లో పాము రూపంలో ఉన్నాడు. ఏమిటి ఆసామి, నువ్వు రైతు అయిపోయావు, కుక్క అయిపోయావు, ఇప్పుడు ఏమో పాము అయిపోయావు, ఏంటి ఇప్పుడన్నా వస్తావా అని అంటే, ఆగండి బాబు, నేను సంపాదించినవన్నీ వాళ్ళకి ఇవ్వగా మిగిలిందంతా అవన్నీ నాణ్యాల రూపంలో లంకి బిందుల్లో పెట్టి ఇక్కడ పాతేశాను. ఇప్పుడు ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో అని భయం వేసి పుట్టగొట్టున్నాడుగా. మన జీవితాలు ఇట్లా తయారైనాయి, అది విషయం కదా. మనం ఎప్పుడు మన భౌతికమైనటువంటి సంపదలు, ఆరోగ్యాలు, వ్యవహారాలు, పిల్లల గురించి ఆలోచిస్తున్నాం, కానీ మన గురించి మనం ఆలోచించే స్థితిలోకి వచ్చామా? మనకంటూ మనకు టైం ఎప్పుడన్నా ఇచ్చుకుంటున్నామా? మన ఆత్మను మనం ఉద్ధరించుకుంటానికి ప్రయత్నంలో భాగంలో ఉన్నావా? అసలు ఆత్మభావంతో ఉన్నావా? రాగలుగుతున్నావా? చూసారా, ఒక్కసారి ఆ భావనలోకి వచ్చిన తర్వాత సాధన అంటూ ఏంటో స్టార్ట్ అవుతుంది. ఆ సాధనలోకి వెళ్ళిన తర్వాత దాని రుచి ఏంటో తెలుసు. చూసారా, ఆ విధంగా ఇక్కడ ఇంకో విషయం చెప్తుంది. ఈ విషయం మరి ఒక దృష్టితో కూడా విచారించవచ్చు. వారు చేయు కొన్ని కార్యములందు పంచసోనాది అని అనివార్య దోషములు ఏర్పడుచుండును. జీవితయాత్రగా ఆయా కార్యములను జనులు తప్పక చేయవలసి ఉన్నారు. కావున ఆయా దోషముల నివారణకై పంచవిధ ప్రాయశ్చిత్తములు ఏర్పడినవి అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ దోషం ఏంటి?
ధాన్యమును ఉత్పత్తి చేయనప్పుడు సంభవించు ప్రాణహింస. మనం జనరల్గా కుప్పలో వరి కోసి కుప్పలేసి దాని ధాన్యం నూర్చి ఇవన్నీ తీసుకొచ్చేటప్పుడు ఎన్నో సూక్ష్మజీవులు చంపుతాం. పంట మీద వాలిందని చెప్పి స్ప్రే చేస్తాం, కొన్నిటిని తాగొడతాం, బండి కింద కొన్ని నలిగిపోతూ ఉంటాయి. చూసారా, ఆ ఒడ్డుని ఆశ్రయించి వడ్లలో ఉండేటువంటి పురుగులు మిల్లులో అయ్యి అయిపోయి చచ్చిపోతాయి. అంటే ఇవి మనకు తెలియకుండానే మనం చాలా జీవహింస చేస్తున్నాం. వాటికి ఏం చేయాలి అని అంటే ప్రాయశ్చిత్తం ఏంటంటే పంచమహాయజ్ఞాలలో బ్రహ్మయజ్ఞం అంటే వేదాధ్యయనాదులందు చేరుట. అంటే వేద అధ్యయనం చేసే వారి దగ్గర కూర్చుని వేదాన్ని విన్న పఠించిన చాలా గొప్పది. అందుకని మేము 12 శివక్షేత్రాల్లో మనం అనుకున్నాం. మా మాలతి గారు కూడా వచ్చారు, ఇక వారు కూడా జ్యోతి గారు కూడా వచ్చారు, వీళ్ళు కూడా చూసారా. ఇంకా మనకి మిగిలినవి మా వాళ్ళు కొంచెం వెనకబడ్డారు. మనం దీన్ని స్టార్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళాలని 12 అనుకున్నాం కాబట్టి కంచికామాక్షి అదే మా వాళ్ళు ఇంకేదో ఒకళ్ళిద్దరు కుదరటం రాక వాళ్ళిద్దరు రాకపోతే వీళ్ళిద్దరు అట్లా ఆగింది. అలా కాకుండా అసలు మన బ్యాచ్ వెళ్ళిపోదాం మనం అనుకున్నాం కాబట్టి మనమే చేశాం. అయితే 11 times చదవాలి, 3 hours పడుతుంది. ఈ వేదాధ్యయనం చదివేటప్పుడు మాధవరావు గారు కూడా వచ్చారు. మొన్న వేదాధ్యయనం చదివేటప్పుడు చదవటం రాకపోయినా అక్కడ ఉన్నా కూడా ఇటువంటి దోషాలు పోతాయంట. ఇటువంటి దోషాలు పోతాయి. ఏంటది? మనం ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులు చేసేటప్పుడు మనం చేసేటటువంటి హింస. అది ధాన్యాన్ని ఉదాహరణగా చెప్పాడు. కానీ మనం చాలా విషయాలు కొట్లో చాలా వరకు చెరిగి బొంబాయి రవ్వలు పురుగు పట్టింది, ఏం చేస్తాం? చెరిగి అవన్నీ తీసుకెళ్ళి ఆ డ్రైనేజీలో పోతాం, లేదా కొన్ని దానిలో పడంగా చచ్చిపోతాయి కదా, అది హింసే కదా. అలాగే మనం నడుస్తుంటాం, మన కాళ్ళ కింద పడి ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయో మనకేం తెలుసు? మన బండి టైర్ కింద పడి ఎన్ని చచ్చిపోతుంటాయి? తొండ, పిల్లి, నల్లి ఇట్లాంటివి ఎన్ని చచ్చిపోవు? చూసారా. వీటి దోషాలు పోవాలంటే వేదాధ్యయనం జరిగే చోటకి మనం అటెండ్ అవ్వాలి. చదవగలిగితే గొప్పే, వినగలిగితే ఇంకా గొప్ప. లేదు అక్కడ మామూలుగా కూర్చున్నా కూడా ఆ సౌండ్ వైబ్రేషన్స్ వల్ల కొన్ని దోషాలు పోతాయి అనేది భగవంతుడు చెప్తున్నటువంటి విషయం. నేను కాదు చెప్పేది. చూడండి, ఇంకోటి విసురునప్పుడు అంటే మనకు ఇందాక అనుకున్నాం, విసిరి దానిలో ఉన్నటువంటి పురుగులన్నింటినీ తీసి మనకు కావాలని చెప్పి మురుకుంట్లో వేస్తాం కదా, డ్రైనేజీలో పడేస్తాం కదా. అవి అయినప్పుడు అవి ఏంటంటే పితృయజ్ఞము, పితృదేవతలు తర్పణాదులచే తృప్తిపరుచుట. కేవలం నా తల్లికి నా తండ్రికి పితృతర్పణాలు చేస్తున్నాను. పాపం వాళ్ళు ఆ రోజున తిథి రోజున ద్వారబంధాలు పుచ్చుకుని వేలాడతారంట. గరుడ పురాణం ఒక రోజు చదవాలి, అది కూడా ఒకసారి వినిపిద్దాం. గరుడ పురాణం చదివితే చాలా క్రమశిక్షణ వస్తుంది. గరుడ పురాణం అందరూ భయపడతారు, కానీ అది చదవాలి. ఆ రోజున పితృకార్యానికి ఎంత గొప్ప పెద్దపేట వేశారు. పితృకార్యం కోసం ఆ రోజున తిథి ప్రకారం చేయాలి, మన డేటు ప్రకారం చేసే సంస్కృతి కాదు. మనం కొంతమంది హోల్సేల్గా శివరాత్రి రోజునో లేకపోతే ఇంకోటి అంటే పుష్కరాల టైంలోనూ ఇంకోటి ఏదో ఉంది, అమావాస్య ఏమంటారు దాన్ని, ఆ మహాలయ పక్షాల్లో పెట్టేసేద్దాం హోల్సేల్గా అంటారు. చూసారా, అది ఇవన్నీ చేయలేని వాళ్ళు హోల్సేల్ వ్యవహారం. అసలు రిటైల్ వ్యవహారం ఏంటరా అంటే కరెక్ట్గా ఏ రోజున చనిపోయాడో తిది రోజున ఆ రోజున అన్నపు వేళ, పూర్వాన్నపు వేళ, అపరాన్నపు వేళ అని భోజన కాలాన్ని 3 రకాలు విభజించారు. అన్నపు వేళ అంటే 12 గంటల నుంచి 1 గంట 2 గంటల లోపల, ఇది మనం అందరం భోంచేసే కాలం అని. దానికి పూర్వాన్నపు వేళ అంటే 9:30, 10 టిఫిన్ టైంలో పెట్టకూడదు పితృకార్యం, అన్నపు వేళలోనే పెట్టాలి. 3:30, 4 అంటే అయిపోయిన తర్వాత పెడితే కుదరదు. కరెక్ట్గా అన్నపు వేళ టైంలో పెట్టాలి. అందుకని మిట్ట మధ్యాహ్నం 12 నుంచి 1, 2 మధ్యలో ఆ పితృదేవతలు ఆ రోజున తిది రోజున ఆ జీవుడు ఆ ద్వారబంధాల మన సింహద్వారానికి అటొకళ్ళు ఇటొకళ్ళు కాసు కూర్చుని చూస్తూ ఉంటారంట. వీడు ఈ రోజునన్నా మనం తలుసుకుని ఏదన్నా ముద్దు పెడతాడా అంటే ఆ తిలలో అంటే ఆ నల్లటి నువ్వులతో పెట్టేటటువంటి ఒక గుప్పిడి మెతుకులు వాళ్ళకి సంవత్సరానికి సరిపడా ఆహారం కింద వస్తుంది. గరుడ పురాణంలో ఉన్న విషయం నువ్వు చూసి వచ్చావంటే నేను అనలేదు, ఇంకా రాలేదు. నేను వెళ్తే వచ్చే ఉద్దేశంలో లేను. నన్ను తీసుకుపోతే మళ్ళీ శరీరం లేకోకుండా ఆయనలోనే కలిసిపోయే పెద్ద టార్గెటే పెట్టుకున్నాను నేను. అది ఎంతవరకైనా సరే చూద్దామని. కాబట్టి ఆ తిది రోజున చేయాలి, మన సంస్కృతి అది. తిది రోజు తప్పనిసరిగా పితృతర్పణాలు వదలాలి. పితృతర్పణాలు వదిలితే
ఇదిగో ఇటువంటి చిన్న చిన్న దోషాలు పోతాయి. 2, కట్టెలు నరికినప్పుడు వానిచే వంట వండినప్పుడు చాలా వరకు పొయ్యిలో పడి చచ్చిపోయేటండి దేవయజ్ఞం, హోమం ఉన్నవి అవి మనం చేయగలిగితే చేయటం, లేకపోతే కనీసం హోమగుండం దగ్గరికి వెళ్ళి ఆ కాసేపు కూర్చోవాలి. అదేదో హోమం కొట్టు పెట్టుకుంటారు నల్లగొట్టు, అటువంటివి చేయాలి. జలం తెచ్చినప్పుడు కాచునప్పుడు రకరకాలైన సూక్ష్మజీవులు జలంలో ఉంటాయని మనకు తెలుసు. అవి మనకు చక్కగా వేడి నీళ్ళు కాసుకుని వడపోసుకుని తాగుతాం కదా, అందులో కొన్ని జీవులు చచ్చిపోతాయి. దానికి పరిహారం ఏంటంటే భూతయజ్ఞము, అంటే ప్రాణులకు అన్నాదులను వసంగుట. చూసారా, అందుకనే కనీసం తినేటప్పుడు ఒక ముద్ద తీసి కాకులకో ఇదే పెడతారు కదా, అట్లాగా పెట్టాలి అనేటటువంటి. ఊడ్చేటప్పుడు కూడా చాలా వరకు సూక్ష్మక్రిములు మనం చంపుతాం. మనుష్య యజ్ఞం అంటే అతిథులను, బ్రహ్మనిష్ఠులను, దీనులను భోజనాలతో తృప్తిపరచడం, అందుకు అన్నదానం చేయాలి. అన్నదానం చేస్తే కొన్ని దోషాలు వస్తాయి. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి, మనం చేయగలిగినవి చేస్తున్నాయి కూడా. ఇటు ఏ దృష్టితో చేస్తున్నాము అనేటటువంటిది కూడా మనకు ఏరుకుందనుకోండి, మనం చక్కగా దాన్ని వదలకుండా చేస్తాం. ఈ ప్రకారంగా కర్మల వలన కలుగు ఆయా అనివార్య దోషములు పుణ్యకార్యములచే నిష్కామ కార్యములచే తొలగిపోగలవు. అంతేగాక బ్రహ్మ విచారణ, ఆత్మజ్ఞానము మున్నగు మహోన్నత పవిత్ర కార్యములచే జీవుల యందలి ప్రకృతి దోషములు లెస్సగా తుడిచిపెట్టుకొని పోగలవు. కావున వారి వారి స్వభావ సిద్ధి కార్యమునందు ప్రకృతి జన్యములకు దోషములు ఉన్నప్పటికీ వాణ్ణి త్యజించక నిష్కామ బుద్ధితో వాణ్ణి ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు అనమాట. ఆసక్తి బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. సమస్త విషయములందునూ తగులుబాటు నొందని బుద్ధి గలవాడు, అంటే ఆసక్తి, ప్రతిదానికి ఆసక్తి ఉండకూడదు, ప్రతిదానికి ఆసక్తి ఉండకూడదు. మనం దేని మీద ఆసక్తి పెట్టాలి, దేని మీద అనాసక్తిగా ఉండాలి అనేది ముందు విచారణ చేసుకోవాలి. పక్కింటోళ్ళు ఏదో చిన్న గొడవ పడుతున్నారు, మన కిటికీలోంచి మన ఆగ్నేయ మూలలో ఉన్నటువంటి వంటగదిలోకి వాళ్ళ ఈశాన్య గదిలోంచి మనకి కనపడుతుంది. అదే కదా వాస్తవే కదా, మన ఆగ్నేయంలో ఉంటాం, వాడిల్లేవు ఈశాన్యంలో. ఆ ఈశాన్యంలోనే వరండా ఉంటుంది, ఆ వరండాలోనే వాళ్ళు ఎందుకు వచ్చేసిందంటావు, వెంటనే వంట ఏది వంటింటి కిటికీ తీస్తాం, కొద్దిగా చెవు అటు వెళ్ళిపోద్ది, అక్కడే అతుక్కుని ఉంటుంది. ఎందుకు వచ్చేసిందంటే ఏంటి వచ్చేసింది, కోడలు ఏమైంది అది ఏమన్నా అన్నాడేమో, ఈ 2 మాటలు చాలు, ఈ వంట గింట ఇవన్నీ వదిలేసి ఈ చెవు అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. నవ్వేయండి, నవ్వకపోతే అట్లా నవ్వండి, లేదా సీరియస్ సబ్జెక్ట్, అప్పుడప్పుడు నవ్వుకోకపోతే కుదరదు. చూసారా, వాటి మీద ఆసక్తి, వాటి మీద అనాసక్తి. ఆసక్తి ఏంటి, ఆత్మజ్ఞానం అన్నాడు, ఇదేంటి ఆత్మ ఏంటి, ఎవరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, నిజమే ఇది ఏంటని దాని మీద ఆసక్తిగా ఉండాలి. అట్లా ఆత్మ ఆసక్తి, అనాత్మ ఆసక్తి అనేటటువంటి పద్ధతిలో మనం ఆ డిస్క్రిమినేషన్ పాటించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ప్రతిదానికి సమస్త విషయములందు తగులుబాటు, ప్రతిదీ నాకే కావాలి, ప్రతిదీ నాకు ఏంటి, ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అదే సినిమాదే, నాకు తెలియాలి అంటాడు ఎంఎస్ నారాయణ. నాకేం జరుగుతుంది, నా మానాన నేను మాడిపోయిన మసాలా దోశ అటు తింటా ఉంటే, ఒకప్పుడు నువ్వు మొదలుపెట్టింది వేరు, దాన్ని పూర్తి చేయరే. వీడి ఆసక్తి ఏంటంటే అది విన్నాం, ఆ విన్నాక టిఫిన్ చేద్దాం అనుకుంటుంటాడు వాడేవా. సునీల్ ఏమో చెప్పడు దాన్ని, ఆ రోజుల్లో అంటే జరగకూడదు జరిగిపోయింది, ఏం జరిగింది, ఎలా జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. అటువంటి ఆసక్తులని మానేయాలి. కాబట్టి ఇంతవరకు నిష్కామ కర్మ యోగమును ప్రతిపాదించుతున్నది. ఇటు నుండి జ్ఞానయోగం విచారణ ఎందుకు ప్రవేశం. కొన్ని సుగుణములు చెప్పి అవి కలవాడు నిష్క్రియ పరమాత్మ స్థితిని పొందగలను వచించుతున్నారు. అవి ఏంటి అంటే దేని యందును తగులుకొని బుద్ధి కలిగి ఉండకుండా ఉండటం అనేటటువంటి ఆధ్యాత్మిక పరుడు యొక్క మొట్టమొదటి లక్షణం. ప్రతి దానిలోనూ మునకేసేయకూడదు, డీపుగా వెళ్ళిపోయి మునిగిపోయి మునిగిపోతే ఒకదానిలోనే మునిగిపోతాం, మళ్ళీ తేలం. అందుకని అన్నీ చక్కగా నీకు ఏది నీ ఆత్మజ్ఞానానికి ఉపయోగపడద్దో, నీ ఆత్మను ఉద్ధరించుకునేటటువంటి సాధన ప్రక్రియలో ఏది నీకు ఉపయోగపడద్దో దానిలో మునిగి. మొట్టమొదటిసారి మునిగిపోయావు అనుకోండి, అది కాదని తెలిసినాక నువ్వు తేలటానికి నీ జన్మ చాలదు.
అందుకని ప్రతిదాన్ని నాది నాది అని నేను అనుకోవద్దు. అది భౌతికమైన విషయాలు కూడా వర్తిస్తుంది. మన పనేదో మనం చూసుకుని వచ్చాం అనుకోండి, సుఖం. చూసారా, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అన్నప్పుడు అక్కడ ఉన్న కంపంతా నీకే ఉంటుంది. అందుకని ఒక సంస్థకి వెళ్ళినా, ఒక గురూజీ ఆశ్రమానికి వెళ్ళినా, చూసారా, అక్కడ వ్యవహారం అక్కడికి వెళ్ళినా నీకు ఎంతవరకు కావాలో ఆ గురూజీ నుంచి మంచి మాటలు అంతవరకే తీసుకుంటాం. అందుకని రమణ భగవాన్లు స్టోరీ చెప్తారు కదా. రమణ భగవాన్లు ఆ రోజుల్లో తమిళనాడు నుంచి వచ్చాడు కదా. వచ్చి ఆయన ఏదో పెట్టారు, భక్తులు ఏదో ఆశ్రమం పెట్టారు. ఆయన ఏదో ఆత్మబోధ చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర కూర్చొని ధ్యానం చేసుకునేవాళ్ళు. ఇవన్నీ ఆయనకి సంబంధించినటువంటి రిలేటివ్ ఎవరో వచ్చి, నువ్వు మెదలకుండా కూర్చున్నావు, మౌనం అంట, ఏం జరుగుతుందో తెలుసా అంట. బాగా చనువు అనమాట రమణ భగవాన్. ఏం జరుగుతుంది బంగారు ఏంటని? అబ్బో, ఆ మేనేజర్ దోసేస్తున్నాడు, వంటగది సరుకులు తెస్తున్నాడా, 3 బస్తాలు తెస్తున్నాడా, 6 బస్తాలు రాస్తున్నాడు, 2 బస్తాలు ఆయనకి అమ్మేసుకుంటున్నాడు. ఇవన్నీ నీకు తెలీదా? మౌనంగా కూర్చుంటే ఎడ జరుగుద్ది అని. నువ్వు దేనికోసం వచ్చావు? తమిళనాడు నుంచి. వాళ్ళ బంధువుతోనే అంటాడు. ఏదో 2 ముక్కలు మంచిగా చెబుతావు, నేను మరి ఆ పనిలో ఉండు. వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. వాడి సంగతి నీకు దేనికి? అది చూస్తే అది సరి చేయాలనిపిస్తుంది. నువ్వు అది సరి చేయడానికి కాదుగా నువ్వు వచ్చింది. అది సరి చేయదలుచుకుంటే నువ్వు మేనేజర్గా వాడిని తీసేసి పెడదాం. నువ్వు వచ్చింది ఏదో ఆత్మజ్ఞానం పొందాలని, ఏదో ధ్యానంలో ముందుకెళ్ళాలని కదా. ఈ పనిలో ఉండు. అన్ని పనులు మీద వేసుకుంటే 2 ఒకసారి జరగవు. బంగారించుకొచ్చాడు. అట్లాగే ఆయన తెలియక సర్వాంతర్యామి గారు. అలాగే భగవాన్ సత్యసాయిబాబా దగ్గర కూడా చాలా డాక్టర్లు ఫస్ట్లో 93లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టినప్పుడు అస్సాం గౌహటి నుంచి వచ్చినటువంటి డాక్టర్, చాలా పేరు గల డాక్టర్, చైల్డ్ పీడియాట్రిషియన్. అతను మంచి చిన్నపిల్లలకు మంచి వైద్యం చేస్తాడని పేరు కూడా వచ్చింది. అక్కడ ప్రాక్టీస్ అవన్నీ వదిలేసుకుని స్వామి భక్తులు కాబట్టి స్వామి దానిలోనే ఉంటూ ఏదో మినిమం శాలరీ తీసుకుంటూ సేవ చేయాలని వస్తాడు. కొంతకాలానికి కొంచెం చిన్న దుర్బుద్ధి కూడా ఉంది. ఇక్కడ వేసేటటువంటి చిన్న గుండెకి వేసేటటువంటి స్టెంట్లు అది 5,000కి 10,000కి వస్తే అది ఈయన రోజుకు 1-2 నొక్కేసి బయట 30,000 40,000 అమ్మటం మొదలెట్టాడు. కొన్ని మందులు, విలువైనటువంటి మందులు వాళ్ళు ఫారినర్స్ తీసుకొచ్చి ఇస్తుంటారు, డోనర్స్. స్వామి దగ్గరికి అత్యుత్తమమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు, ఆయన భక్తులు. వాళ్ళు ప్లెయిన్లోనే తీసుకొస్తారు పెద్ద సరుకు అంతా. ఈయన ఏముంది 10 ప్యాకెట్లు 2 ప్యాకెట్లు నొక్కేయటం అట్లా చేశాడు. ఇది ముదిరిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అర్థమైపోయింది. స్వామికి ఎవరు చెప్పి సాహసం చేయట్లా. కొంతమంది తెలుసుకుంటాళ్ళని, కొంతమంది ఇది బాగా ఎక్కువైపోయింది. ఇది అందరికీ తెలిసిపోయింది అన్న విషయం ఈ డాక్టర్ కూడా తెలిసిపోయింది. ఏదో రోజు పిలిచి నన్ను గెటౌట్ అంటారేమో అని చెప్పేసి ఇక ఆయన మళ్ళీ అస్సాం వెళ్ళిపోయి ఈ మందులు ఈ అక్రమంగా కొట్టేసినన్నింటిలో అక్కడ మనం ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నాడు. ఓ రోజు స్వామి దగ్గరికి వచ్చి ఇట్లాగే సాయంత్రం పూట, స్వామి నాకు సెలవు ఇప్పించండి. ఏం బంగారు, ఏం తెలియనట్టు. ఈ లోపల ఎవరో చెప్పడానికి కూడా అంత ముందు రోజున ప్రయత్నం చేస్తే పలానా డాక్టర్ గారండి అని, బాగుపడతాడులే అని అన్నాడు. ఈయనకి అన్నీ తెలుసు కదా, మనం ఎందుకు చెప్పాలని ఆగిపోయారు. ఈయన 2వ రోజున వచ్చేసి నమస్కారం పెట్టి, నేను వెళ్ళిపోతాను, నా సెలవు ఇప్పించండి అని అంటే స్వామి ఏమన్నాడు తెలుసా? నీకు ఎంతో ఇద్దాం అనుకున్నాను బంగారు, నువ్వు చాలా చిన్న విషయాలతో పట్టుకెళ్తే అది సరిపోతుంది అనుకున్నావు. నీకు దానికి చాలా 1000 రెట్లు ఇద్దాం అనుకున్నాను. నీకు ఎంతో ఇద్దాం అనుకుంటే నువ్వు తక్కువతో సంతృప్తి పడి వెళ్ళిపోతున్నావే అనేటువంటి షాక్ తిన్నాడు. సరే, ఏమైనా సరే ఇక్కడ ఉంటే పరుగు పోద్దాం అనుకున్నాడు. వెళ్ళిపోయిన 6 నెలలకి అక్కడికి వెళ్ళాడు. ఆ పేషెంట్కి సరైన వైద్యం చేయలేకపోయాడు. ఒకళ్ళిద్దరు తనటం మొదలుపెట్టారు, 100 కేసులు పెట్టారు. అన్పాపులర్ అయిపోయాడు. ఆ డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ స్వామి దగ్గర పాదాల మీద పడి, స్వామి నా జీవితంలో నేను ఎక్కడికి పోను, ఇక్కడే నేను మీ సేవ చేసుకుంటాను, నాకు బుద్ధి వచ్చిందని చెప్పి ఇప్పటికీ అక్కడ వర్క్ చేస్తున్నాడు. అంటే కొన్ని విషయాలు ఏంటంటే అన్నీ నాకు కావాలని చెప్పి తగులుకుంటాం వల్ల ఏంటంటే ఇటువంటివి వస్తుంది. దేనికోసం వెళ్ళామో అంతవరకు చూడాలి. ప్రతి సంస్థలోనూ, ప్రతి భజన మండలంలోనూ, ప్రతి గ్రూపులోనూ తేడాలుగానే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కాదు, కాశీ వెళ్ళండి, ఎందుకు వస్తున్నారు వీళ్ళు కాశీకి, వీళ్ళు తెలియక పిచ్చోళ్ళు అయ్యి అని అక్కడ వాళ్ళు అంటారు. చూసారా, వాళ్ళు దోషాలనే చూస్తారు. మనం ఆ దోషాలను మనం పట్టించుకోం. ఎందుకు వెళ్ళాం? కాశీ విశ్వేశ్వరుని మొక్కుకున్నావా, ఆయనతో పూజ చేసుకున్నావా లేదా, ఆయనతో కనెక్ట్ అయ్యామా లేదా, అంతవరకు వెళ్తాం. అంతవరకు ఉంటే పర్లేదు. అక్కడే 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉన్నాం అనుకో,
ఆ పూజారి గారు దోసేసే విధానం, ఆ గేట్ మీద చేజాపే విధానం, ఇవన్నీ చూసి మనకే నచ్చదు. చూసారా? అప్పుడు కాశీ మీదే ఒక ఇంట్రెస్ట్ పోతుంది. అందుకని ఏ విషయమైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఈ ఆత్మజ్ఞానుల విషయం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతనాగ్రస్తులైనటువంటి వాళ్ళు ప్రతి దానిలోకి దూరిపోకూడదు. చూసారా? దూరిపోతే దానిలో ఉన్న దోషాలే కనపడుతుంది. పత్రిజీ ఎగిరి తన్నాడు, అవునా? ఇది చూసారా? ఈ లేనిపోయినవన్నీ వస్తుంటాయి. ఎందుకు తన్నాడో, ఎందుకు తన్నించుకున్నాడు తెలుస్తాను, అయ్యే కనపడతాయి, అయ్యే హైలైట్ చేస్తాం. పొద్దునుంచి సాయంత్రం వరకు పాఠం బ్రహ్మాండంగా చెప్పి చిని అమ్మని ఇంకా అర్థం కాలేదురా అన్నాడు అనుకో, ఏం చెప్పారురా గురువు గారు అని అంటే నీ అమ్మ అన్నాడని చెప్పి మాత్రమే చెప్తాడు. పొద్దునుంచి A+B² ఆ సూత్రం రాక ఎన్నిసార్లు చెప్పాడో పాపం, ఆయన చెమటలు పట్టి ఈ చెప్పడం, ఏమన్నాడు రా నీ అమ్మ అన్నాడని చెప్పి పిల్లోడు కనుక వెళ్ళి తల్లి చెప్పినట్టుగా అట్లా అయిపోతుంది. అన్నిటిని పరిశీలించవద్దు, అన్నిటినీ వివరంగా చూడటానికి ప్రయత్నించమని, అది మనకు ఉపయోగపడాలి. ఆత్మజ్ఞానానికి ఉపయోగపడేటటువంటి దాన్ని మాత్రమే పరిశీలించు. మిగతా భౌతికమైనటువంటి విషయాల్లో పరిశీలించారా చండాలమే. చండాలం కదా? మనిషి ఇంత నీట్గా కనపడుతున్నాం, అంత చండాలమేగా. నోరంతా కంపు, కళ్ళ నిండా పుస్సులు, చెవిన గుళ్ళు కాదా? అంటే ఒక్కొక్కటి పరిశీలించామంటే అంత చండాలమే. ఓవరాల్గా అయితే బాగుంది. చూసారా? మిగతా విషయాలు, భౌతిక విషయాలు, భౌతిక సంబంధమైన విషయాలు ఓవరాల్గా చూడండి, అంత బాగుంది, వెరీ గుడ్, చాలా బాగున్నారు. అంతవరకే. లోతుగా వెళ్ళావా, ఈ ముక్కు పడిసిం పట్టిందా, ముక్కులో సీముడు ఉందా అని వెళ్ళామంటే చండాలి. అట్లాగే ఆత్మజ్ఞానం విషయం మాత్రమే ఉపయోగపడేటటువంటి విషయం, దానిలో లోతుకెళ్ళాలి. లేకపోతే మిగతా విషయాల్లో పూసుకున్నావా ప్రతి చోట ఈ కంపే ఉంటుంది. ఎందుకు అంటే ప్రకృతిలోనే ఉంది త్రిగుణాలు అనేటటువంటిది. ప్రకృతి సిద్ధంగా పుట్టాం కాబట్టి పంచవాయువుల్లోనే 3 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలతోనే మనం ఉన్నాం. ప్లస్ మనకి ఇంక ఎడిషనల్గా పూర్వజన్మ కర్మలు చాలా వచ్చినాయి లోపల. చూసారా? కాబట్టి దోషాలను ఎంచవద్దు. దోషాలను ఎంచుకోకుండా ముందుకు వెళ్ళగలిగితేనే ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఓవర్ నైట్ మనం చూసి చూడంగానే జడ్జిలు అయిపోవద్దు. మనం అసలు ఎవరు కూడా జడ్జిమెంట్ ఇవ్వద్దు. ఇది మంచిది, ఇది చెడుది, ఇది కరెక్ట్, అది కరెక్ట్, మనకి ఏమీ తెలియదు. నువ్వు చెడ్డదే అనుకున్నప్పుడు అది మంచిది అయిపోయింది. ఇందాక శివుడు వద్దురా బాబు, అది కుదరదు, సృష్టి అంతా ఇలాగ ఉంటేనే కరెక్ట్ రా అంటే ఇలా ఈయన ఏమైంది, చివరికి ఈయనకే డ్యూటీ లేకుండా పోయింది. చూసారా? కాబట్టి అట్లా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని చెప్తూ మనం దీంతో వాటికి సరిపెట్టుకుని ఒక 2 నిమిషాలు ధ్యానం చేసేసి తర్వాత పాట పాడుకుని రమ్మ అట్లా చేయండి.